వైసీపీ అధినేత జగన్ శాంతి భద్రతలకు ముప్పుగా మారుతున్నారని, పర్యటనల పేరుతో విధ్వంసం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఆరోపించారు. జగన్ అరాచకాలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఎంపీ లేఖ రాశారు. జగన్ వ్యాఖ్యలు పోలీసుల నైతికతను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. బెయిల్పై ఉన్న జగన్ వ్యవస్థలను బెదిరించేలా వ్యవహరిస్తున్నారని, ఆయన వ్యవహార శైలి బెయిల్ షరతులను ఉల్లంఘించడమే అవుతుందన్నారు. జగన్ ప్రసంగాలు శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లేలా ఉన్నాయని, ప్రజాస్వామ్యానికి హాని కలిగించేలా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం వైఎస్ జగన్ అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాపిరెడ్డిపల్లిలో జగన్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అప్రజాస్వామికమని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వంపై విషం కక్కుతూ పోలీసుల నైతికతను దెబ్బతీసే కుట్రకు తెరతీశారని మండిపడ్డారు. తిరుగుతున్న వైఎస్ జగన్ వ్యవస్థలను బెదిరించేలా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. నిజాయితీగా పనిచేస్తున్న పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు బెయిల్ షరతులను ఉల్లంఘించడమేనన్నారు. సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్యను గుండెపోటుగా చిత్రీకరించి ఆ మరణాన్ని రాజకీయ ప్రయోజనానికి వాడుకున్న నీచ వ్యక్తి జగన్ అని అభివర్ణించారు. కోడికత్తి నుంచి రాళ్ల దాడి వరకు ప్రతిదీ ఒక నాటకమేనని ఆయన గుర్తు చేశారు. కోడికత్తి కేసులో ఎన్ఐఏ ముందు ఒక్కసారి కూడా హాజరు కాని వ్యక్తి ఇప్పుడు పోలీసులపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజలు ఆదరించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న జగన్ తీరు ప్రజాస్వామికానికి హానికరంగా మారిందంటూ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆందోళన వ్యక్తం చేశారు.